పాండవులు ఏదో మొత్తం 1,00,000 గణపతి పూజ చేశారు, 1,000,000 తులసి పూజ చేశారని కాపాడలా, ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల కాపాడాడు. అందరూ గ్రహించండి. తులసాకులకేనో పత్రికి లొంగిపోయే దేవుడుగా ఏ దేవుడు లొంగడు. మీ అజ్ఞానం వదులుకోవాలి అందరం కూడా. ఆకులు పువ్వులు అన్నీ ఆయనవే. మనం ఇచ్చేది ఏమిటి ఆయనకి? మనం ఏమైనా ఆకులు పట్టుకొచ్చామా? వచ్చేటప్పుడు పువ్వులు పట్టుకొచ్చామా? వచ్చేటప్పుడు ఒక్క ఆకు కూడా మన ఒంటి మీద లేదు, వెళ్ళేటప్పుడు ఒక్క ఆకు కూడా ఉండదు. ఉన్న కట్టుబట్టలు కూడా తీసి కాల్చి పారేస్తారు. మనం ఏం పట్టుకొచ్చామని కనుక మనం ఇస్తామండి ఇక్కడ? ఇది అజ్ఞానం. దేవుడికి ఏదో ఇస్తే మనకేమి ఇస్తాడు? ఏమీ ఇవ్వక్కల్లా. ధర్మంగా ఉంటే చాలు అన్నీ ఇస్తాడు. మనం ధర్మంగా ఉంటే చాలు. తల్లి పట్ల, తండ్రి పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల, మిత్రుల పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల ఎక్కడ మన ఏ బాధ్యత ఏది ఉందో అది ధర్మంగా నిర్వర్తిస్తే వాడిని ఎప్పుడూ భగవంతుడు కాపాడతాడు. భగవంతుడు కావాల్సింది ధర్మం, దక్షిణ కాదు. ఇది మనం బాగా దృష్టిలో పెట్టుకుంటే మనం బాగుంటాం, దేశము బాగుంటుంది. అందుకోసం గాంధారీదేవి శపించగానే ఆయన గుర్తొచ్చి